హలో ఫ్రెండ్స్. మన ఇంట్లో రొటీన్‌గా కొబ్బరి చిప్పలు ఉంటూ ఉంటాయి కదండీ! వాటితో మనం ఏం చేస్తాం? అయితే పచ్చళ్ళు లేదంటే పొడిలా చేసుకొని ఫ్రైస్‌లోకి, సాంబార్‌లోకి యూజ్ చేస్తూ ఉంటాం. ఈసారి అలా కాకుండా రొటీన్‌కి భిన్నంగా ఇలా దోసలు వేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అయితే ఇదెలా చేయాలో చూసేద్దామా మరి? దీనికోసం ఒక కప్పు రైస్‌ని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టిన రైస్‌ని క్లీన్ చేసుకొని ఒక మిక్సీ జార్‌లోనికి తీసుకోవాలి. వీటికి కొంచెం కొబ్బరి, అలాగే మనం తినే కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన దాన్ని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. ఇప్పుడు దీనికి వాటర్ అడ్జస్ట్ చేసుకొని దోసల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని అది వేడయిన తర్వాత ఈ పిండి వేసుకొని దోసల్లాగా వేసుకోవాలి. దీన్ని ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కాల్చుకోవాలి. అంతే అండి. దోసలైతే రెడీ అయిపోయాయి. దీన్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినేసేయడమే. ఎలా ఉందండి రెసిపీ? చాలా అంటే చాలా బావుంది కదా! టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. అయితే ఇంకెందుకండి ఆలస్యం? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గనక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.